ఈ 1 ఎంఎల్ ఇంజెక్షన్ కాస్ట్ కేవలం రూ. 1300 హ్యూమన్‌లో దొరుకుతది. ఇది టెటనస్‌కి వాడే ఇమ్యునోగ్లోబిన్స్ ఇంజెక్షన్ అనమాట. సో, వీడికి నైట్ అయితే రెస్పిరేటరీ డిస్ట్రెస్ తుమ్ములు, ఇట్లా ఊపిరి ఇబ్బంది పడటం ఇట్లాంటివి జరుగుతా ఉంది. దానికి తగ్గ మెడికేషన్ కూడా ఫాలో అప్‌లో ఉన్నాము. వాడైతే మైల్డ్ రిజల్ట్ కనపడతా ఉంది. వాడికి ఫుడ్ తినాలనున్నా తినలేకపోతున్నాడు. అందుకని నేను 3 పూట్ల వాడికి ఆవు పాలు మాత్రమే ఇచ్చేవాడిని, సిరంజ్‌తో ఇచ్చేవాడిని. ఎందుకంటే ఆవు పాలకి కడుపుబ్బరం అనేది ఉండేది కాదు. అండ్ అలానే డీహైడ్రేషన్ కోసం ఉదయం, సాయంత్రం 2 పూట్ల సలైన్లు పెడుతూ, కుదిరితే 3 పూట్ల కూడా పెడుతూ, 3 పూట్ల మజిల్ రిలాక్సెంట్స్ ఇచ్చి వాడికి ఫిజియోథెరపీ చేసేవాడిని. అది కూడా మజిల్ రిలాక్సెంట్ ఇంజెక్షన్ ఇస్తేనే కాళ్ళు కదులుతున్నాయి. లేదంటే అట్లా అసలు స్ట్రక్ అయిపోయి ఉండేవి. అసలు ఫ్లెక్సిబుల్ కూడా అయ్యేవి కాదు. ఎట్టకేళ్ళకి ఒక 1 వీక్ ట్రీట్మెంట్ తర్వాత, ఫిజియోథెరపీ తర్వాత వాడిని కొంచెం నుంచోపెట్టాను. వాడు నా సపోర్ట్ తోటి కొంచెం నుంచొని పాలు తాగడం స్టార్ట్ చేశాడు. అప్పటికి పూర్తిగా తాగలేదు. నాకుతూ ఉండేవాడు. అప్పటికి కూడా సరిగ్గా నుంచునేవాడు కాదు. చూడండి, కాలు ఒకటి మెలికపడిపోయి ఉంది, బెండ్ అయ్యి ఉంది. నెక్స్ట్ రీల్‌లో వీడు ఎలా రికవర్ అయ్యాడో చెప్తాను. అంతవరకు మీరు ఫాలో కొట్టి, లైక్ కొట్టి అందరికి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికి.